జడ్పీ చైర్మన్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, గ్రంథాలయం చైర్మన్ కానీ, మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ, రాష్ట్ర పదవులు కానీ, స్టేట్ పదవులు కానీ అన్నీ చాలా ఇచ్చాడు. మీరు ఒక్క పదవి కూడా ఇవ్వకుండా యాదవ్ని కేవలం రాజకీయాలు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు, అధికారం లేనప్పుడు మళ్ళీ అధికారం రావడం కోసమే యాదవ్ ఓట్లు మీరు వేయించుకోవడానికే మాట్లాడుతున్నారు తప్ప నిన్న పెట్టిన మీటింగ్ సారాంశం ఏంది? యాదవ్ల ఏరియాలో పెట్టారు, ఆత్మీయ సమావేశం పెట్టారు. గతంలో 1983 నుంచి మేము ఏం చేసాము అని చెప్పారా? చెప్పలేదు. మేము ఏం చేయబోతామో చెప్పలేదు. అవన్నీ చెప్పకుండా ఇక్కడ ఈ పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో నోక్సాన్ బాలాజీ గారు ఉన్నారు. ఆయన ఒక పార్టీ ఆఫీస్ పెట్టారు భాగ్యనగర్. ఆయనకి పోటీగా జిల్లా పార్టీ ఆఫీస్ పెట్టి సమాంతరంగా నడుపుతున్నాం. నోక్సాన్ బాలాజీ పార్టీ ఆఫీస్ ఎవరైనా పోతే కక్ష కడతాం. ఈరోజు ఆయన టికెట్ ఏది? పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు నోక్సాన్ బాలాజీ గారికి టికెట్ ఇవ్వగలిగారా? ఎంపీగా కానీ, ఎమ్మెల్యే కానీ మీరేమి ఇవ్వకుండా